అయితే డిమాండ్ పవన్ అంటే ఫైనల్ దాకా ఉంటాడా, టాప్ 5లో ఉంటాడా లేదా అనేది కింద కామెంట్ చేయండి. నాకైతే ఎప్పుడైతే రీతు చౌదరి వెళ్ళిపోద్దో అప్పుడు మనం అనుకోవచ్చు డిమాండ్ పవన్ హౌస్లో ఉంటాడు, టాప్ 5లో ఉంటాడు అని. ఒకవేళ ఈరోజు వెళ్ళిపోతే, రేపు వెళ్ళిపోతే, ఒకవేళ వెళ్ళలేదనుకోండి కష్టమే డిమాండ్ పవన్ టాప్ 5లో ఉంటాం. ఎందుకంటే తన గేమ్ కాన్సన్ట్రేషన్ కన్నా ఎక్కువ కాన్సన్ట్రేషన్ రీతు చౌదరి మీద పెట్టాడు అనమాట డిమాండ్ పవన్. నాకైతే అలాగే అనిపించింది. ఎందుకంటే మొన్న కూడా డిమాండ్ పవన్ ఒక టాస్ గెలిచినప్పుడు ఇంకా ఇద్దరు ఆడారు కదా, ఇద్దరు ఆడితే ఎవరో ఒకరు గెలిస్తే వాళ్ళు ఆక్యుపై చేస్తారు స్పేస్. అయితే అక్కడ రీతు చౌదరి ఆప్షన్ ఉంది, భరణి గారు ఆప్షన్ ఉంది. అక్కడ ఈజీ ప్రాసెస్ రీతు చౌదరికి చూస్ చేసుకోకుండా భరణి గారిని చూస్ చేసుకున్నాడు డిమాండ్ పవన్. ఎందుకంటే రీతు చౌదరి సైడ్ అయిపోతే అమ్మో రీతు చౌదరికి టికెట్ ఫినాల్ నుంచి సైడ్ అయిపోతే ఫైనల్కి వెళ్తేమో రీతు చౌదరి అని అనుకుని ఉంటాడు డిమాండ్ పవన్. అయితే భరణి గారితో ఆడాడు అనమాట. అయితే అప్పుడు భరణి గారితో ఓడిపోయాడు, టికెట్ ఫినాల్ నుంచి అవుట్ అయిపోయాడు. దాని తర్వాత అంటే ఎలాగైనా నేను విన్ అవ్వలేదు కదా, రీతు చౌదరి ఎలాగైనా విన్ అవ్వాలని చాలా కష్టపడ్డాడు. రీతు చౌదరి కూడా అవ్వలేదు. అది మ్యాటర్.